ఈ వెంచర్ విజయవాడ దగ్గరలోని వెంచర్ అండి. ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 6 కిలోమీటర్లు వస్తుంది. 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మీ వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అండి. ఇది చెన్నై హైదరాబాద్ వెళ్ళే రోడ్. ఇది అమరావతి కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇది 70 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగిందండి. ఈ వెంచర్లో 46 విల్లాలు కడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 18 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చుట్టూరు 12 అడుగుల కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగిందండి. రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్కు కూడా ఒక మామిడి మొక్క ఇచ్చాము. వెంచర్లో కంటిన్యూస్గా వర్క్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ వెంచర్లో G+2 క్లబ్ హౌస్ ఒకటి ఇస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీకు సూపర్ మార్కెట్ ఉంటుందండి. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. క్లబ్ హౌస్లో కన్వెన్షన్ హాల్ ఒకటి ఉందండి, కళ్యాణ మండపం ఇస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో జిమ్, యోగా, ఫిట్నెస్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్లో 3 పార్కులు ఉంటాయండి. ఒకటి 4 ఎకరాల పార్క్ ఉంటుంది. మిగతా 2 కూడా ఎకరంన్నర ఒకటి ఎకరంలో ఒక పార్క్ ఉంటుంది. ఈ 4 ఎకరాల పార్కులో విజయవాడలో ఎవరు ఇవ్వనటువంటి 30 ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. స్కేటింగ్ రింగ్ ఒకటి ఇస్తున్నాము, నెట్ క్రికెట్ ఒకటి ఇస్తున్నాము, వాటర్ ఫౌంటైన్స్ ఇస్తున్నామండి, ఓపెన్ ఆడిటోరియం ఒకటి ఇస్తున్నాము. అలా చెప్పుకుంటూ పోతే 30 ఎమ్యూనిటీస్ వరకు ఇస్తున్నాము. ఈ వెంచర్ చుట్టూరు కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ వెంచర్ని 3 ఫేజుల్లో ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇది కనిపించేది అంతా కూడా ఫేజ్ 3 అండి. ఇది ఈ వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 మినిట్స్లో చేరుకోవచ్చు అండి. వెంచర్ పక్కన ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డు ద్వారా. మరిన్ని వివరాలకు ఈ వీడియోలోని ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇది అండి. ఇది వెంచర్లోంచి వెస్ట్ బైపాస్ రోడ్డుకి వెళ్ళే దారండి. ఇది జస్ట్ ఒక 1/2 ఎకరం మాత్రమే ఉందండి. అది కూడా మేము త్వరలోనే రోడ్ వేసేస్తాము. అక్కడ పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఇస్తామండి స్టార్టింగ్లో. ఇది పాతపాడు కండ్రిగ రోడ్ అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి వీడియోలో, అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ ఒకటి పెడతాం అన్నమాట. ఇది అండర్ పాస్ అండి, పాతపాడుకి వెళ్ళేది. ఇటు రైట్ సైడ్ వెళ్తే గన్నవరం, వైజాగ్ వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే అమరావతి రాజధానికి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అండి. ఇది జస్ట్ ఒక వాకబుల్ అండి, 50 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సర్వీస్ రోడ్డుకి. ఈ రోడ్లో వెళ్తే మనం జస్ట్ 15 మినిట్స్లో రాజధానికి వెళ్ళిపోవచ్చండి. జస్ట్ 8-9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ గొల్లపూడి దగ్గర రాజధానిలోని వెంకటపాలెం మధ్య 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయిందండి. కృష్ణానది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఈ రోడ్డు పై నుంచి. దీన్ని ఒక టూరిజంగా కూడా ఈ బ్రిడ్జిని డెవలప్ చేయడం జరుగుతుంది.
ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళే రోడ్, ఇది సర్వీస్ రోడ్ అండి. ఇది ఇక్కడ రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తాము. ఇటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అది 25 ఏకర్స్లో కట్టారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం ఇటు అసెంబ్లీకి వెళ్ళే రోడ్ అండి. ఇది దీన్ని సీడీ యాక్సెస్ రోడ్ అంటారు దీన్ని. ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ మనం ఈ సీడీ యాక్సెస్ రోడ్లో కలవచ్చు. ఈ రోడ్లోనే సీఎం గారు మినిస్టర్లు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఇది 6 లైన్స్ రోడ్ అండి. ఇది మన వెంచర్ నుంచి జస్ట్ 8-9 కిలోమీటర్లో మనం రాజధానిలో చేరుకోవచ్చండి. ఇప్పుడు ఈ రోడ్డుకి ఇరువైపులైనా కూడా నూతనంగా ఒక్కొక్కటి 50 టవర్లలో గవర్నమెంట్ ఆఫీసులు నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీకి చేరుకోవచ్చు ఆ రోడ్డు ద్వారా. మరిన్ని వివరాలకు ఈ వీడియోలో నెంబర్కి కాల్